సో మరి సార్ గోల్డ్ పర్చేస్ ఎందుకు చేస్తున్నారంటే లిక్విడ్ క్యాష్. సో ఇమ్మీడియట్ గా మనకు అసెట్ అమ్మి ఏదైనా క్యాష్ రూపంలో డబ్బులు కావాలి అంటే గోల్డ్ ఇస్ ద బెస్ట్ థింగ్ అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అండ్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ప్రైజెస్ అయితే హైక్ అవుతున్నాయి. మరి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఎంత నుంచి ప్రారంభించవచ్చు? గ్రేట్, గుడ్ క్వశ్చన్ అండి. మీరు ఇక్కడ గోల్డ్ తీసుకున్నా, మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నా, యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్ విత్ యాజ్ లో 500 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. ఓకే, ఠీకే. ఫిజికల్ గోల్డ్లో 500 రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేము. అదే డిజిటల్ గోల్డ్, ఆన్లైన్లో కూడా మనం గోల్డ్ కొనొచ్చు, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అక్కడ మనము ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 500 రూపీస్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగా లిక్విడిటీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, నాకు డబ్బు అవసరం ఉన్నప్పుడు కావాలి, ఇమ్మీడియట్గా కావాలి అంటే ఈ గోల్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్ బోత్ ఆర్ సేమ్ అండి. దర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ దట్. కాకపోతే లాస్ట్ 35 ఇయర్స్లో మనం రిటర్న్స్ చూసుకుంటే గోల్డ్ హ్యాస్ గివెన్ 10.5% to 11% రిటర్న్స్, వేర్ ఇన్ మ్యూచువల్ ఫండ్ హ్యాస్ గివెన్ మోర్ దెన్ 15% రిటర్న్స్ యావరేజ్గా. ఇది చాలా మందికి తెలియదు సార్. ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా మందికి ఇది కూడా తెలియదు. ఆన్లైన్లో కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు త్రూ మ్యూచువల్ ఫండ్స్. గోల్డ్ ఈటీఎఫ్స్ అంటారు. యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఈటీఎఫ్స్. సో దిస్ సేఫ్టీగా ఉంటుంది, సెక్యూరిటీగా ఉంటుంది. చాలా మంది ఏంటంటే దే విల్ బై గోల్డ్ జస్ట్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ దే విల్ ఎండ్ అప్ బయింగ్ ఆర్నమెంట్స్ కొనడం వల్ల వాళ్ళకు జిఎస్టీ పడుతుంది, మేకింగ్ ఛార్జెస్ పడతాయి, వేస్టేజ్ ఛార్జెస్ పడతాయి. అదే మీరు డిజిటల్ గోల్డ్ కొనడం వల్ల 100% మీరు 100 రూపాయలు కొంటే 100 రూపాయలకి 100 రూపాయలు గోల్డ్ వస్తుంది మీకు. ఇక్కడ ఏంటంటే మీరు 100 రూపాయలు ఆర్నమెంట్ కొన్నప్పుడు 100 రూపాయలు గోల్డ్ కాస్ట్ 70 రూపీసే ఉంటుంది అది. ఓకే, సో దట్ ఈస్ యూ ఆర్ లూజింగ్ దట్ 30 రూపీస్, అంటే 30% ఆఫ్ ది అమౌంట్ యూ ఆర్ లూజింగ్ అనమాట అక్కడ. సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, ఇన్వెస్ట్ ఇన్ ఆన్లైన్. ఇఫ్ యూ వాంట్ టు బై ఏ ఆర్నమెంట్స్, అంటే మీరు ఆర్నమెంట్ వేసుకోవాలనుకుంటే తప్పకుండా కూడా కొనాల్సిందే ఆర్నమెంట్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. బట్ మ్యూచువల్ ఫండ్ విల్ గివ్ మోర్ రిటర్న్స్. సో మరి మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా సార్? నన్ను సంప్రదించాలంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి, మా టీం మీకు గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలం డబ్బు కాదు, మన భవిష్యత్తు. మరి మీరు ఎటువంటి ప్లానింగ్ చేస్తున్నారు? కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.